తనకు కేబినెట్లో చోటు దక్కడం ఆనందంగా ఉందన్నారు మంత్రి సత్యకుమార్. సాధారణ కార్యకర్తకు కూడా బీజేపీలో న్యాయం జరుగుతుందని తెలిపారు. వైసీపీ తీరు దొంగే దొంగ అన్నట్లుగా ఉందన్నారు. వైసీపీ నేతలే దాడులు చేస్తూ అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రతిపక్షంలోకి వచ్చినా బుద్ధి మారలేదంటున్న సత్యకుమార్తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. బీజేపీ నుంచి సత్యకుమార్ మంత్రిగా నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం మంత్రి సత్యకుమార్ మనతో ఉన్నారు. సార్, మీరు బీజేపీ నుంచి గెలిచారు, మొదటిసారి గెలిచినా కానీ క్యాబినెట్లో చోటు దక్కించుకున్నారు. ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు బీజేపీ నుంచి క్యాబినెట్లో చేరినటువంటి నేపథ్యంలో? సంతోషంగా ఉంది. ఏ కార్యకర్తకైనా ఇటువంటి అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తాం. అయితే భారతీయ జనతా పార్టీలో కింద స్థాయి కార్యకర్తలను గుర్తించి వారికి సముచిత స్థానం కల్పించే ఒక సంప్రదాయం ఉంది. దాంట్లో భాగంగానే ఇవాళ ఆంధ్రప్రదేశ్ సంకీర్ణ ప్రభుత్వంలో నాకు కూడా అవకాశం దక్కింది. అయితే సంతోషంగా ఎందుకు ఆలోచిస్తున్నా అంటే ఈ రాబోయే 25 సంవత్సరాలు లేదా రాబోయే 5 సంవత్సరాలు భారతదేశానికి చాలా ముఖ్యమైన సమయం. ఒకవైపు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటూ వికసిత భారత్ నిర్మాణం కోసం వారు శ్రమిస్తున్నారు. అదేవిధంగా ఒక దార్శనికతకు మారిపేరుగా నిలిచిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇవాళ రాష్ట్రంలో ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్ను కూడా వికసిత ఆంధ్రప్రదేశ్గా మార్చాల్సి ఉంది. గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఒక అరాచక అస్తవ్యస్త అవినీతి పాలన సాగింది. మొత్తం ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఈ వర్గం ఆ రంగం అని కాకుండా అన్నిటిని నిర్వీర్యం చేసే కార్యక్రమం జరిగింది. వాటిని అన్నింటినీ సరిచేసి చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను మళ్ళీ గాలిలో పెట్టి ఆంధ్రప్రదేశ్ను ఆర్థిక ప్రగతిలో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దానికి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పైన కింద ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ వికసిత ఆంధ్రప్రదేశ్గా రూపాంతరం చెందుతుందని భావిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ 8 ఎమ్మెల్యేలను గెలుచుకుంది. అదేవిధంగా 3 ఎంపీలు కూడా గెలిచారు. కానీ ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో ఒకరికే చోటు కల్పించారు కదా, మీరు ఇంకేమైనా ఎక్కువ వస్తే బాగుండేదనే అభిప్రాయం కానీ ఒపీనియన్ కానీ మీ పార్టీలో ఏమైనా ఉందా? అవి పార్టీ కేంద్ర నాయకత్వం, ఇక్కడ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు మా పార్టీ కేంద్ర నాయకత్వం మాట్లాడుకొని నిర్ణయించింది కాబట్టి వాటి మీద నేను కామెంట్ చేయడం అనేది సరైనది కాదు. సార్, ఇంకోటి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తలపైన దాడులు జరుగుతున్నాయంటే నిన్న ప్రధానమంత్రి కూడా వైసీపీ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు? మీరు దొంగ అని ఏడ్చినట్టుగా ఉంది. దాడులు ఎక్కడ జరిగిన దాఖలాలు లేవు. మీరు ఇంకా చూస్తే రివర్స్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడులు జరిగాయి. 2 హత్యలు కూడా జరిగాయి. కర్నూలు జిల్లాలో కానీ లేదా ఇక్కడ ఈ ప్రాంతంలో కానీ 2 హత్యలు జరిగాయి. దాడులు వాళ్ళే చేస్తూ మళ్ళీ ప్రతిపక్షాలు అధికార పార్టీ మీద నింద మోపే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి నాటకాలకి, డ్రామాలకి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పెట్టింది పేరు. కాబట్టి మళ్ళీ అదే నాటకాలు, ఇంత దారుణమైన ప్రజల చేతిలో ఓటమి చవి చూసిన తర్వాత, ఇంత దారుణమైన ఘోర పరాజయం తర్వాత కూడా మళ్ళీ అదే పాత మైండ్ గేమ్ను నమ్ముకొని అదే ప్రజల్లో ఒక దుష్ప్రచారం సాగిస్తూ, ఒక గోబెల్స్ ప్రచారం సాగిస్తూ మళ్ళీ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కనీసం ఆత్మ సమీక్ష చేసుకొని మా ఓటమి కారణాలు ఏంటి, 5 సంవత్సరాల్లో దౌర్జన్య పాలనకి చరమగీతం ప్రజలు పాడారు. అది అర్థం చేసుకోలేకుండా ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉంటూ కూడా ఇంత ఘోర పరాజయం తర్వాత కూడా దౌర్జన్యాలు చేస్తూ మళ్ళీ నింద అధికార పార్టీ మీదకి నెప్పుతున్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఫైనల్గా మీరు ఇప్పుడు మంత్రి అయ్యారు, ప్రమాణ స్వీకారం చేశారు. పోర్ట్ఫోలియోలు కూడా మరి కాసేపట్లోనో రేపు అనౌన్స్ అయిపోతా ఉన్నారు. ఏ పోర్ట్ఫోలియో ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు మీరు? ఎందుకంటే కొన్ని గంటల్లో అది ముఖ్యమంత్రి గారు నిర్ణయించాల్సిన పని వారు నిర్ణయిస్తారు. కొన్ని గంటల్లో తెలుస్తుంది కాబట్టి అంత ఉత్కంఠ ఏం అవసరం లేదు. కొన్ని గంటల్లో తెలిసిపోతుంది. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా భారతీయ జనతా పార్టీ నుంచి తనకి క్యాబినెట్లో చోటు లభించడం పట్ల మంత్రి సత్యకుమార్ హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక మరోవైపు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఇంకా అసత్య ప్రచారాలు చేస్తుందంటూ కూడా ఆయన విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కెమెరా పర్సన్ మలితో రమేష్, స్వతంత్ర టీవీ, అమరావతి నుంచి.